ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, ఈ వీడియోలో 2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే భయంకరమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. 1000 మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి భారీగా జన నష్టం జరుగుతుంది. అలాగే పగిలిన రాయి ముక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు. దేవి శక్తిపీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి వక్షస్థలము నుండి పాలు కారుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది. కర్నూలు జిల్లాలోని యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి ఒక్కసారిగా పైకి లేచి పెద్దగా రంకె వేస్తాడట. అది కలియుగాంతానికి సంకేతమట. 2024 ఉగాది తర్వాత భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు. పంచాంగాలు పూర్తిగా దారి తప్పుతాయని, జనుల కడుపులో మంటలు పుడతాయని, నోట్లో బొబ్బలు వస్తాయని, ప్రజలు నెత్తురు కక్కుతూ మరణిస్తారని, జంతువులు కూడా వింత రోగమొచ్చి విపరీతంగా చేస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది. కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ఒకదాన్ని ఒకటి పొడుచుకొని చేస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దాలు వినపడతాయి. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి పగలు లేచి నిలబడి రాత్రిళ్ళు పడుకొని నిద్రపోతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది జరిగిందే మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. భయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. ఆకాశం నుండి నిప్పుల వర్షం కురుస్తుంది. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపడతాయి. శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు. శ్రీశైల క్షేత్రంలో పొగమంటలు పుడతాయి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.